హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశ వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఈ ముద్ర లోన్స్ అనేవి ఇస్తారా ఇవ్వరా అనేది చాలామంది అయితే ఒక డౌట్ అనమాట. సో ఈ ముద్ర లోన్ అనేది ఎలా తీసుకోవాలి? ఈ మధ్య కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ మొబైల్ ద్వారానే ఈ ముద్ర లోన్తో 50,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తున్నారు. సో మరి యూనియన్ బ్యాంకుకి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ కానీ కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారు కానీ ఈ ముద్ర లోన్స్ అనేవి ఎలా తీసుకోవాలని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అప్లికేషను, అదేవిధంగా దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏ విధంగా మనం రూల్స్ అనేవి ఫాలోఅప్ చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఫిలప్ చేయాలి అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గరలో ఉండే నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ బ్యాంకులో అయితే సమర్పించినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో ఇక ఈ అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు మనం ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక యూనియన్ బ్యాంకుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మన ముద్ర లోన్కి వారికి సంబంధించి ఎలా ప్రాసెస్ ఉంటుందనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ముద్ర లోన్ అండర్ ప్రధానమంత్రి ముద్రా యోజన, అవర్ బ్యాంక్ ఎక్స్టెండ్ ఫైనాన్స్ టు ది మైక్రో ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ రూరల్, అర్బన్, మెట్రో ఏరియాస్ అంటూ మనకి ఇక్కడైతే పేర్కొన్నారు. సో చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వీళ్ళు కొంత సాయాన్ని అయితే ఇచ్చేందుకు గాను ఈ ముద్ర లోన్స్ అనేవి తీసుకొస్తున్నాం. అది రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, మెట్రో అంటే గ్రామీణ, పట్టణ మరియు ఇతర స్థానాల్లో కూడా వీళ్ళైతే దీనికి సంబంధించి డబ్బులు అయితే ఇస్తామంటున్నారు. సో 3 కేటగిరీస్ అయితే ఉంటాయి, 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఈ 3 కేటగిరీస్ అనేది డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ లోన్. సో ఆ లోన్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో దాన్ని బట్టి ఈ కేటగిరీస్ని అయితే డిసైడ్ చేస్తున్నారు. సో ఈ మొదటి 3 చూసుకున్నట్లయితే శీషు అనే లోన్ పేరు అనమాట, దాని పేరు శీషు. సో ఆ లోన్ అమౌంట్ అనేది అప్ టు 50,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో కొన్నిటికి మాత్రమే స్పెషలైజ్డ్, క్లారిఫైడ్ మనకి అండర్ దిస్ కేటగిరీ అంటూ పేర్కొంటూ ఉన్నారు. సో ఈ లోన్ అనేది దాదాపుగా అందరికీ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చిన్న మైక్రో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కిషోర్ అనే ఇంకొక ప్లాన్ అయితే ఉంటుంది. సో అది లోన్ అమౌంట్ అనేది 50,000 కంటే ఎక్కువ, 5 లక్షల కంటే తక్కువలో అయితే ఇస్తారనమాట. సో ఈ లోన్ కావాలనుకున్నా కానీ మనం తీసుకోవచ్చు. సో కాకపోతే దీనికి డాక్యుమెంటేషన్ అనేది అంత ప్రాసెస్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇక మూడో చూసుకుంటే అయితే తరుణ్ అని ఉంటుంది. సో దీని పేరు అయితే తరుణ్. సో ఈ లోన్ అనేది ఇక 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఎవరైతే కావాలనుకుంటారో అటువంటి వారికి అయితే బిజినెస్ పర్పసెస్ కింద డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ 3 కేటగిరీలు డబ్బులను బట్టి ఈ డిమాండ్ అనేది చేసి మనం అయితే తీసుకోవచ్చు. సో కాకపోతే డబ్బు పెరిగే కొద్దీ దానికి సంబంధించి డాక్యుమెంటేషను, ప్రాసెస్ ఇదంతా కూడా మనకి లేట్ అవుతుందన్నమాట. సరే ఇక లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్న తర్వాత ఎంత ఇంట్రెస్ట్ బేస్ మీద మనకి ఈ లోన్ అనేది మళ్ళీ రీపే చేయవలసి ఉంటుందని చాలామంది అయితే డౌట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి MCLR రేంజ్ నుంచి ప్లస్ 0.402, అదేవిధంగా MCLR ప్లస్ 1.65 రేట్ అయితే ఉంటుందన్నమాట పర్ యూనిట్కి. సో వీళ్ళైతే అప్లికబుల్ చేస్తుంది. అంటే దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే ఈఎంఐ పద్ధతిన చూసుకుంటే ఒక 50,000 తీసుకుంటే నెలకి 1,200 రూపాయల నుంచి 1,300 రూపాయల వరకు అయితే చెల్లించాలి. అది కూడా మనకి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు అయితే టైం ఇస్తారు. సో తక్కువ వడ్డీ అనుకోవద్దు, ఎక్కువ వడ్డీ అనుకోవద్దు, ఒక మీడియంలో అయితే వేస్తూ ఉంటారు. సో 50,000 రూపాయలకి దాదాపుగా మనకి 5 సంవత్సరాలకు గాను ఒక 16,000, 17,000 వడ్డీ అయితే వస్తుంది. 5 సంవత్సరాలకి 16,000, 17,000 వడ్డీ వస్తుంది. సో మీరు దాని లెక్కనైతే వేసుకోండి. ఇక లోన్స్ కవర్ అనేది మనకి ముద్ర ఏదైతే ఉంటుందో ఫ్రీ లోన్స్ వాటి కింద అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా బ్యాంక్కి సంబంధించి పర్పస్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేస్తారు, దానికైతే వాళ్ళు అన్ని హక్కులు ఉన్నాయంటూ ఇక్కడైతే చెప్తున్నారు. సో సెక్యూరిటీ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా అయితే పెట్టాలి. సో దానికి సంబంధించి ఏవైతే మీరు లోన్ తీసుకుంటావో దానికి అనుగుణంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో జనరల్గా చూసుకుంటే DP నోటు, హైపోథెటికేషన్ ఆఫ్ అగ్రిమెంట్ లెటరు, అదేవిధంగా లెటర్ ఆఫ్ కంటిన్యూటీ, టర్మ్ ఆఫ్ లోను అగ్రిమెంట్ అనేవి ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ది బ్యాంక్ విల్ బి అప్లికబుల్ సచ్ ఫ్రమ్ టు టర్మ్ లోన్స్ అనేవి మనకి ఇస్తారు. సో కామన్ లోన్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అవైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా ఫిలప్ చేయాలనేది చూద్దాం. సో ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆంధ్ర బ్యాంకులో మీరు లేదా విధంగా కార్పొరేషన్ బ్యాంకులో మీరు అన్ని కూడా లోన్స్ అయితే తీసుకోవాలంటే ఇప్పుడు అండర్ ఇవన్నీ కూడా యూనియన్ బ్యాంక్ అయితే అండర్టేకింగ్ కాబట్టి మీరు ఏ బ్యాంకులో వెళ్ళినా కానీ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ అనుకున్నా, మనం కార్పొరేషన్ బ్యాంక్ అనుకున్నా, మన వాడుకలో వాటిని అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యూనియన్ బ్యాంకులకు అయితే వచ్చేసాయి. సో ఈ అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రింట్ అనేది తీసుకొని మీరు లోన్ కావాలనుకుంటేనే పెట్టుకోండి, అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం, వద్దు తీసేయండి. సో ఇక లోన్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద
సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది కూడా పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ యాజ్ పర్ ఆఫీస్ యూజ్ అని ఉంటుంది, ఫస్ట్ది అయితే మనం వదిలేసేయాలి. బిలో బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ మీ బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. సో ఏదైతే మీరు వ్యాపారం చేస్తున్నారో సో దానికి సంబంధించి వివరాలు. ఇక అదేవిధంగా ప్రాపర్టీ అనేది మీ ఓనా లేదా ప్రైవేటా లేదా కంపెనీకి సంబంధించిందని అడుగుతారు. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని అయితే పెట్టండి. సో ఇక కరెంట్ బిజినెస్ ఎక్కడ చేస్తున్నారో దానికి సంబంధించి అడ్రస్ అనేది మెన్షన్ చేసేయాలి. ఇక మీ ఫోన్ నెంబరు, దాని తర్వాత బిజినెస్ యాక్టివిటీ అనేది తెలిపాలి. అంటే ఎంత మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు ఉంటుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఇక్కడంతా కూడా తెలియజేయాలి. సో ఎప్పటి నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు సంబంధించి యూనిట్ అనేది రిజిస్టర్ అయిందా లేదా అనేది మీరు తెలియజేయాలి. యూనిట్ రిజిస్టర్ అయితే అంటే అండర్ గవర్నమెంట్ పాలసీలో మీకు బిజినెస్ అనేది రిజిస్టర్ అయి ఉందా అనేది అడుగుతారు. సో ఉందంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇక అదేవిధంగా రిజిస్ట్రేట్ ఆఫీస్ అడ్రస్ అనేది అడుగుతారు. ఇక ఆధార్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. ఇక మీకు సంబంధించి ఏదైతే కేటగిరీ ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ, సో దానికి సంబంధించి అడుగుతారు. ఇక హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్, క్రైస్తవ్, జైన్స్ కొంతమంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించి మతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ దానికి సంబంధించి అడుగుతారు. సో అది మీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మీ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మీరు ఫీమేలా మేల్ అనేది తెలియజేయాలి. ఇక మొబైల్ నెంబర్తో పాటు అడ్రస్ అనేది, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందనేది అడుగుతూ ఉంటారనమాట. సో ఇక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ. ఐడి ప్రూఫ్ అనేవి ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఇక అసోసియేషన్ కన్సర్న్స్ అయితే ఉంటారు, ఏమైనా మీరు పార్ట్నర్షిప్గా ఉన్నట్లయితే దానికి సంబంధించి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంకింగ్ క్రెడిట్ మనకి ఫెసిలిటీ ఎగ్జిస్టింగ్ అనేది ఉంటుంది, ఎంత అయితే మీకు ఈ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి దానికి సంబంధించి వివరాలు అనేవి ఇక్కడ తెలియజేయాలన్నమాట. ఇక క్రెడిట్ ఫెసిలిటేటెడ్ ప్రపోజ్, మీరు ఎంతైతే డబ్బులు తీసుకుంటున్నారనే దాని గురించి మీరైతే ఇక్కడ అమౌంట్ అనేది తెలియజేయాలి. సో దానికి సంబంధించి ఎంత మీరు ఎప్పుడు ఏ టైంలోకి రీపే చేస్తారు, టర్మ్ లోను, ఇవన్నీ కూడా ఇక్కడ అడిగి వాళ్ళైతే ఫిలప్ చేస్తారు. సో ఇక విధంగా వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్యాష్ క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు దీనికి సంబంధించి తెలియకపోయినట్లయితే ఒకసారి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఇక మీకు తెలిసినంత వరకు ఫిలప్ చేయండి, తెలియని మాత్రం బ్యాంక్ వారిని అడిగినట్లయితే వాళ్ళు మ్యాక్సిమం మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ అంతా కూడా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో ఒకటి అందించాలి, దాని తర్వాత మీకు సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత చెక్ లిస్ట్లో మీరు ఏదైతే ప్రాపర్టీకి సంబంధించి అప్ టు 50,000 రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఆ లోన్కి సంబంధించి షీషు అని పెట్టాలి. సో ఆ షీషులో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా ఫోటో ఐడి ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఉండాలి కంపల్సరీగా. అదేవిధంగా రెసిడెన్సీకి సంబంధించి మీరు ఉంటున్న నివాసానికి సంబంధించి ఒక ఐడి అయితే ఉండాలి. సో ఐడిలో కంపల్సరీగా మీ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ అయి ఉండాలి. ఇక రీసెంట్గా 2 ఫోటోలు అయితే ఉండాలి, అవి కూడా 6 నెలల లోపు మాత్రమే ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వాళ్ళకి సంబంధించి ఉంటే వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేటు. ఇక ఐడెంటిటీ కోసం, అడ్రస్ కోసం మనకి బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్స్ దానికైతే అప్లికబుల్ అయితే ఆ ఐడెంటిటీ కూడా తీసుకురావాలి. ఇక స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 6 మంత్స్కి సంబంధించి స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక కొటేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకోవాలి, దానికి సంబంధించి ఎంత మీరు బిజినెస్ ప్లాన్ ఏంటి, దానికి సంబంధించి పూర్తి అవగాహనతో ఒక కొటేషన్ అయితే తయారు చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మిగిలిన వాటికి కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఇక లోన్ అమౌంట్ అయితే పెరుగుతుంది కాబట్టి వాళ్ళు పేపర్స్ కూడా లోన్ అమౌంట్కి సంబంధించి పెంచుతూ ఉంటారు. సో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని పెట్టుకొని ఎక్కడైతే అక్నాలజ్మెంట్ ఉంటుంది సో ఇక్కడ మీరు కాపీ అనేది ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారో ఒకటైతే మనకి ఇస్తారనమాట. సో ఇంతే ఇది మొత్తం టోటల్గా మనకి యూనియన్ బ్యాంకుకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకైతే తెలియజేశాను. ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వన్స్ మీకు ఏమైనా అర్థం కాకపోయినట్లయితే ఎలా ఫిలప్ చేయాలనేది కావాలనుకుంటే కింద ఒకసారి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేనైతే ఫిలప్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్.